ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో కూడా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ అక్కడ కేంద్ర మంత్రివర్యులు అన్నపూర్ణ గారిని కూడా ఒక 2 సార్లు కలవడం జరిగింది. ఆవిడ కూడా 90 కోట్లు నిధులు ఇచ్చారు. వాటితో పూర్తి స్థాయిలో అంటే ఈ మనం అంగన్వాడీ సెంటర్స్ని కూడా చాలా వరకు కొత్త సెంటర్స్ కూడా శాంక్షన్ చేసాం. కొత్త సెంటర్స్తో పాటు మనం మినీ అంగన్వాడీస్ని కూడా మెయిన్ అంగన్వాడీస్ కింద మార్చడానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. కేంద్రం ఒప్పుకుంటే వాటిని కూడా చేయడం కూడా చేస్తున్నాం. అట్లాగే సాక్ష్యం అంగన్వాడీస్కి మొత్తం 88 కోట్లు మనం మంజూరు చేయడం జరిగింది కొత్త అంగన్వాడీ సెంటర్స్ కట్టడానికి కూడా. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే త్రాగునీరు అలాగే టాయిలెట్స్ ఈ 2 ఏర్పాటు చేయడానికి దాదాపు 1100 అంగన్వాడీ సెంటర్స్లో 53 కోట్లని మనం శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క సెంటర్కి 52,000 త్రాగునీరుకి టాయిలెట్కి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం పిల్లలు పెరుగుదల కోసం వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం, పెరట్లో మొక్కలు పెంచడం వీటన్నిటికి కూడా ప్రతి సెంటర్కి కూడా మనం డబ్బులు వెచ్చించడం జరుగుతుంది. దాటికి 11 కోట్ల రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇలా ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా అంగన్వాడీ సెంటర్స్ని కూడా మనం పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు 2 డిపార్ట్మెంట్లలో కూడా అన్ని విధాలుగా ఎందుకంటే ఇంతకు పూర్వం అంగన్వాడీ సెంటర్స్లో ఎక్కడైనా పౌష్టికాహార లోపం జరుగుతూ ఉండేది కనిపించేది. ఈరోజు కరిగిపోయిన గుడ్లు ఇవ్వడం, విరిగిపోయిన పాలు ఇవ్వడం చేస్తున్నారు. కాబట్టి గుడ్లు కానీ పాలు కానీ చెక్కీలు కానీ నాణ్యమైన లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈవెన్ సోదరులు మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఏ పౌరుడైనా కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాటిని మార్చడానికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వర్యులు దాని మీద దృష్టి పెట్టారు. అందుకనే పౌష్టికాహారం సరిగా రావాలి అని మంచి గుడ్లు, పాలు, చెక్కీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పాలు విరిగిపోవడం గత కాలంలో చాలా ఎక్కువ జరిగేది. అందుకనే మనం మంచి పాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా హిల్ టాప్ ఏరియాల్లో పాలు తీసుకెళ్ళడానికి వాళ్ళకి లేట్ అవుతుందని మేము కొత్తగా పాల పౌడర్ ఇస్తే ఎలా ఉంటుంది, విరిగిపోతున్నాయని ఎక్కువగా కంప్లైంట్ చేసిన వాళ్ళ దగ్గర పాల పౌడర్ ఇస్తే ఎలా ఉంటుందని ఒక 15 రోజులుగా మేము అది ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. అక్కడ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తే హిల్ టాప్ ఏరియాల్లో అంటే న్యూట్రిషన్ మిక్స్ చేసి పౌడర్ ఇవ్వడానికి అది వాళ్ళకి ఆ ఫుడ్ మామూలుగా వాటర్లో కలుపుకుంటే పాల్లాగన్నా తాగొచ్చు, ముద్దగా కలుపుకుంటే వాళ్ళు ఫుడ్ లాగా ఈ ఫారెక్స్ ఈ మనం సెర్లాక్ ఎలా పెడతాం ఆ టైప్లో ఇవ్వడానికైనా ఎలా ఉంటుంది అని మేము కొంతమందితో నిపుణులతో చర్చించి కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక 2-3 సెంటర్స్ని మేము ప్రాజెక్ట్స్ 2-3 ప్రాజెక్టులు మేము ఎన్నుకొని పంపించడం కూడా జరిగింది హిల్ టాప్ ఏరియాలో. అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ బాగుంటే దాని మీద కూడా దృష్టి పెడతాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాకు ఇచ్చిన 2 శాఖలు మీ అందరికీ తెలిసింది. ఒక పక్క ఒక గిరిజన మహిళగా గిరిజన శాఖ ఇస్తే మహిళగా అలాగే చంటి బిడ్డలు అది చాలా బాధ్యతైనటువంటి శాఖలు. అందుకనే ఎక్కడ ఏ మూల ఏది జరిగినా మేము ముందు రియాక్ట్ అవుతున్నాం. ఎక్కడైనా ఇంతకు పూర్వం ఏంటంటే ఎక్కడైనా జరిగితే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు అనే పరిస్థితి ఉండేది. ఈరోజు అలా కాకుండా వెంటనే అక్కడ ఎస్పీతో కానీ కలెక్టర్తో కానీ అక్కడ మా పీడీలతో వెంటనే చర్చించడం జరుగుతుంది. మీకు మొన్ననే తెలుసు ఒక ట్యాబ్లెట్ మింగలేక ఒక అమ్మాయి చనిపోతే 3 ఏళ్ల పాప చనిపోతే వెంటనే అదే రోజు సాయంత్రం అక్కడ పీడీని పంపించి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీస్ని ఏఎన్ఎంని వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవడం కూడా జరిగింది. చర్యలు ఎందుకంటే వెంటనే తీసుకుంటున్నామో పిల్లల్ని మన పిల్లల కంటే ఇంకా క్షేమంగా చూడాలన్నదే ఉద్దేశం. 0 to 6 మా దగ్గర ఉన్న పిల్లలు అలాగే గర్భిణీలు బాలింతలు అందరినీ కూడా క్షేమంగా చూడాలన్నదే ప్రభుత్వ తాలూకా లక్ష్యం. ముఖ్యంగా లాస్ట్ టైము ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన దాని ప్రకారం అందరికీ రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలాగే ఈ స్కూల్ స్టార్ట్ అయిన నుంచి ప్రతి స్కూల్లో కూడా ఏఎన్ఎం వస్తారు. ఏఎన్ఎంస్ రావడానికి కూడా అన్ని విధాలుగా మేము అన్ని రకాలుగా చూసాం. ఎందుకంటే సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎంస్ చాలా ఉన్నారు. మనం కూడా కొంతమంది ఏఎన్ఎంస్ని పెట్టాం. కానీ పూర్తి స్థాయిలో అందరినీ పెట్టలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ తర్వాత పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్లో కూడా ప్రతి హాస్టల్లో కూడా ఏఎన్ఎంస్ కూడా ఏర్పాటు చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.